ఇమ్రాన్ ఖాన్ ఈ పేరు చెప్తే చాలు పాక్ ఊగిపోతోంది. ఇప్పుడు ఆయనని చూపించాలి, కలిసేందుకు అనుమతించాలి అంటూ పాక్ రగిలిపోయింది. ఆ ఆందోళనలు ఇప్పుడు కూల్ అయినా సరే ఓ ప్రశ్న మాత్రం ఇంకా వెంటాడుతూనే ఉంది. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ని ఇమ్రాన్ ఇమేజ్ వెంటాడుతోందా? ఖాన్ జైల్లో ఉన్నా సరే మునీర్కి టెన్షన్ తగ్గటం లేదా? పాక్ ని శాసించే ఆయనకు జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఎందుకు ప్రమాదకరంగా మారాడు? పాక్ పరిణామాలు చెప్తుందేంటి? పాక్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న మునీర్, జైల్లో ఉన్న ఇమ్రాన్ డేంజర్ గా మారాడా? ఖైదీని చూసి మునీర్ కు ఎందుకింత టెన్షన్? ఇమ్రాన్ కోసం పాక్ లో ఆందోళనలు, ర్యాలీలు. ఈ ప్రజాబలమే మునీర్ ను టెన్షన్ పెడుతోందా? ఇమ్రాన్ ఖాన్ మునీర్ కు ఎప్పటికైనా ముప్పేనా? అసలు మునీర్ ఇమ్రాన్ మధ్య వివాదమేంటి? ఒక్క సంతకమే ఇద్దరిని శత్రువులను చేసిందా? ఇమ్రాన్ ఖాన్ కోసం పాక్ లో ఈ మధ్య జరిగిన ఆందోళనలు అన్ని ఇన్ని కావు. ఖాన్ చనిపోయారనే ప్రచారం మొదలు కావడంతో ఇమ్రాన్ అనుచరులు, పీటీఐ పార్టీ కార్యకర్తలు భారీ ఆందోళనలకు దిగారు. ఇస్లామాబాద్, రావల్పిండి నగరాలు రగిలిపోయాయి. కట్ చేస్తే ఇమ్రాన్ ను కలిసేందుకు ఆయన సోదరిని అనుమతించారు. దీంతో ఆందోళనలు సద్దుమణిగాయి. ఆయన క్షేమంగానే ఉన్నారని, అయితే జైలులో కనీస సదుపాయాలు అందించడం లేదంటూ ఇమ్రాన్ సోదరి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఖాన్ అనుచరులు ఎప్పుడేం చేస్తారో అనే టెన్షన్ కనిపిస్తోంది. ఇస్లామాబాద్ లో 2 నెలల పాటు కర్ఫ్యూ నిబంధనలు అమలు చేస్తున్నారు. అయితే ఇమ్రాన్ ఖాన్ జైలుకు వెళ్లడం, ఆయన్ను కలిసేందుకు కుటుంబ సభ్యులను కూడా అనుమతించకపోవడం వెనుక పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ పాత్ర ఉంది అనేది బహిరంగ రహస్యం. ఇక్కడే కొత్త చర్చ జరుగుతోంది. ఇమ్రాన్ ను చూసి మునీర్ భయపడుతున్నారా, అందుకే ఇదంతా చేస్తున్నారా అనే వాదన మొదలైంది. జైల్లో ఖైదీగా ఉన్న ఇమ్రాన్ పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కు ముప్పుగా కనిపిస్తున్నారా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. పాక్ కు ఎవరు ప్రధానిగా ఉన్నా వెనక చక్రం తిప్పేది మాత్రం ఖచ్చితంగా సైన్యమే. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. పాక్ లో ఆసిం మునీర్ పాలన నడుస్తోంది. అయితే అలాంటి వ్యక్తికి ఇమ్రాన్ ముప్పుగా మారారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిజానికి ఖాన్ జైల్లో ఉన్నప్పటికీ జనాల్లో ఆదరణ, అసంతృప్తిని మునీర్ పైకి మళ్లిస్తూ అతని అధికారాన్ని బలహీనపరుస్తూనే ఉన్నాడు ఇమ్రాన్. ఇప్పటికే 2 ఏళ్లకు పైగా జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఆర్మీ చీఫ్ మునీర్ కు ఇప్పటికీ బలమైన ప్రత్యర్థిగానే ఉన్నాడు. పాక్ లో ఈ మధ్య 27వ రాజ్యాంగ సవరణ అమల్లోకొచ్చింది. దీంతో మునీర్ ఆ దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అయ్యాడు. అంటే త్రివిధ దళాలకు ఆయనే అధినేత అన్నమాట. మునీర్ సంస్థాగత శక్తి పీక్ కు చేరినప్పటికీ జైలు నుంచి ఇమ్రాన్ ప్రభావం మాత్రం అతని అధికారాన్ని నీడలా వెంటాడుతున్నట్లు కనిపిస్తోంది. జైలులో ఉన్న ఇప్పటికీ ఇమ్రాన్ ప్రతిపక్ష శక్తిగానే కనిపిస్తున్నారు. దీనికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. మునీర్ దేశాన్ని నడిపిస్తుంటే ఇమ్రాన్ మాత్రం జనాల మనసులను నడిపిస్తున్నాడు. ఖాన్ జైలుకు వెళ్లినప్పటి నుంచి జరిగిన సంఘటనలు ఇవే చెబుతున్నాయి. పాక్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇమ్రాన్ ఖాన్ కు జనాల్లో సింపతి ఇమేజ్ తీసుకొస్తున్నాయి. ఒంటరి నిర్బంధం, భేటీలపై ఆంక్షలు, తప్పుడు ప్రవర్తన ఆరోపణలు ఇవన్నీ ఖాన్ ను కావాలని టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తున్నాయని జనం ఫీల్ అవుతున్నారు. ఇది ప్రభుత్వంపై జనాల్లో అసంతృప్తిని పెంచుతోంది. ఇదే ఇమ్రాన్ పార్టీ పీటీఐని స్ట్రాంగ్ గా ఉండేలా చేస్తోంది. 2024 ఎన్నికల్లో పీటీఐని పోటీ చేయకుండా చర్యలు తీసుకున్న కీలక నాయకులను అరెస్టు చేసిన ఆ పార్టీకి చెందిన నాయకులు స్వతంత్ర అభ్యర్థులుగా భారీ విజయం సాధించారు. పాక్ ప్రభుత్వం మీద అసంతృప్తికి, ఇమ్రాన్ మీద జనాలకున్న నమ్మకానికి ఇదే నిదర్శనం. ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నా ఆయనపై జనాల్లో ఆదరణ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ 61% మంది జనాలకు ఆయనపై మంచి అభిప్రాయమే ఉందని సర్వేలు చెబుతున్నాయి. 2023లో ఖాన్ అరెస్ట్ అయినప్పుడు పాకిస్తాన్ వ్యాప్తంగా భారీ నిరసనలు కనిపించాయి. ఆర్మీ కాంపౌండ్లపై కూడా దాడులు చేశారంటే జనం ఏ స్థాయిలో ఆగ్రహంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. కట్ చేస్తే ఇప్పుడు ఇమ్రాన్ ప్రాణాల చుట్టూ అనుమానాలు వినిపించినప్పుడు కూడా అదే స్థాయిలో నిరసనలు కనిపించాయి. అంటే ఈ 2 ఏళ్లలోనూ జనాల్లో ఖాన్ ఇమేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఓవరాల్ గా మునీర్ దగ్గర అధికార బలం ఉంటే ఇమ్రాన్ దగ్గర జనబలం ఉంది. జైల్లో ఉన్న ఆ బలాన్ని అదే స్థాయిలో కొనసాగిస్తున్నాడు ఖాన్. ఇదే ఇప్పుడు మునీర్ ను టెన్షన్ పెడుతోంది. జైల్లో ఉన్నా సరే ఘాటు వ్యాఖ్యలు చేస్తూ జనాల్లో సెంటిమెంట్ రాజేస్తూ ఎప్పటికప్పుడు మునీర్ ని కార్నర్ చేస్తూనే ఉన్నారు ఇమ్రాన్. ఇక అటు మునీర్ కూడా ఇమ్రాన్ విషయంలో చాలా సీరియస్ గా కనిపిస్తున్నాడు. అసలు ఇద్దరి మధ్య వైరం ఏంటి?
6 ఏళ్ల కింద చేసిన ఓ పని ఇద్దరిని శత్రువులుగా మార్చిందా? అసలేం జరిగింది? ఈగో వార్. ఇమ్రాన్ మునీర్ ను శత్రువులను చేసింది ఇదే. ఇమ్రాన్ జీవితాన్ని మార్చేసింది కూడా ఇదే. అయితే పగబట్టినట్లు మునీర్ వ్యవహరిస్తున్నా ఇమ్రాన్ కూడా అసలు తగ్గేదిలే అంటున్నారు. జైలు నుంచే యుద్ధం చేస్తున్నారు. పాక్ ఆర్థిక వ్యవస్థ వైఫల్యం నుంచి భారత్తో యుద్ధం వరకు అన్నింటికీ మునీరే కారణమనే ప్రచారాన్ని జనాల్లోకి తీసుకెళ్తున్నారు. పాక్ ప్రభుత్వంపై అసంతృప్తి రాజేస్తున్నారు. దీంతో ఇమ్రాన్ ను మరింత ఇబ్బంది పెట్టేలా మునీర్ చర్యలు తీసుకుంటున్నారు. కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతించకపోవడంతో ఈ మధ్య పెద్ద రచ్చ జరిగింది. ఇది కూడా ఇమ్రాన్ కు పీటీఐ పార్టీకి ప్లస్ అయింది. ఇలా ఇద్దరు తగ్గేదేలంటున్నారు. అయితే అధికారం చేతిలో ఉన్న మునీర్ కు జైల్లో ఖైదీగా ఉన్న ఇమ్రాన్ ముప్పుగా మారినట్లు కనిపిస్తోందని వరుస పరిణామాలు చెబుతున్నాయి. అయితే ఇమ్రాన్ మునీర్ మధ్య శత్రుత్వం ఇప్పటిది కాదు, 6 ఏళ్ల నాటిది. 2019లో ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధానిగా ఉన్న సమయంలో అప్పుడు పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐకి ఆసిమ్ మునీర్ చీఫ్ గా ఉన్నాడు. అప్పుడు వీరిద్దరూ స్నేహితులే. అయితే ఒకరోజు ప్రధాని దగ్గరికి నేరుగా వెళ్లిన మునీర్ ఇమ్రాన్ భార్య బుష్రా బీబీ, ఆమె స్నేహితురాలు చేస్తున్న అవినీతికి సంబంధించిన సాక్ష్యాలను టేబుల్ మీద పెట్టాడు. మీ ఇంట్లోనే తప్పు జరుగుతోందంటూ మునీర్ చెప్పిన మాట ఇద్దరి వైరానికి కారణమైంది. మునీర్ మాటలను అవమానంగా భావించిన ఇమ్రాన్ ఆగ్రహంతో ఊగిపోయి ఆయన్ను ఐఎస్ఐ చీఫ్ పదవి నుంచి తొలగించారు. ఇది మునీర్ కెరీర్ లో మాయని మచ్చగా మారింది. అయితే 2022లో ఇమ్రాన్ ప్రభుత్వం కూలిపోయాక అదే మునీర్ పాక్ ఆర్మీ చీఫ్ అయ్యాడు. అప్పటి నుంచి ఇమ్రాన్ కు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. మునీర్ తన ఆట మొదలు పెట్టేశాడు. ఘోరంగా అరెస్టు చేయించడం నుంచి ఇప్పుడు జైల్లో ఒంటరిగా నిర్బంధించడం వరకు అన్నింటి వెనక మునీర్ పాత్ర ఉంది. ఇదంతా పాత పగకు మునీర్ ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ అనే వాదన వినిపిస్తోంది. అయితే ఇంత జరుగుతున్నా జైల్లో ఉన్న రాజకీయంగా మునీర్ మీద ఇమ్రాన్ దే పై చేయిలా కనిపిస్తోందని ఎప్పటికైనా మునీర్ కు ఇది ముప్పే అనే చర్చ జరుగుతోంది.